ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ అయితే వేగవంతం చేశారు. ఎక్కడికక్కడ సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసుకి సంబంధించి. అండ్ రోజుకొకరి పేరు వెలుగులోకి వస్తూ ఉంది అన్నమాట. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఒక్కొక్కరి పేరు వస్తుంది. అండ్ అదే విధంగా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా అక్రమంగా సంపాదించుకున్నారు ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. చాలా మంది ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా కూడా విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివార్ కమిషనరేట్ ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా తాజాగా శివార్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్ క్యాడర్ అధికారి అయినా ఆయన ఆ కమిషనరేట్ లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీంతో కలిసి కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు సెటిల్మెంట్లు చేసి విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో సిపి స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అని భావిస్తున్నారు. ఆ డీసీపీ సూచనల మేరకు ఎస్ఐబి నుంచి ప్రణీత్ రావు కన్స్ట్రక్షన్, ఫార్మా కంపెనీలు, సెలబ్రిటీలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. శివార్లలో దందాలను ఈ డీసీపీ చూడగా హైదరాబాద్ లో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారని, బ్లాక్ మెయిల్స్ ద్వారా కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని గుర్తించినట్లు తెలిసింది. ఎస్ఐబిలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్ లో పాతుకుపోయినట్టు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసిన ఓఎస్డీలుగా కొనసాగారు. ట్యాపింగ్ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులని తెలుస్తోంది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు, ప్రణీత్ రావు సూచనలతో జిల్లాల్లోని వార్ రూమ్లలో మకాం వేసి ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టారని స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడు ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేయగా వాటి శకలాలను పారవేయడంలో ఈ 15 మందిలో కొందరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ నోటీసులు జారీ చేసి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్దమవుతున్నారు. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతిచ్చాక ఒక్కొక్కరిని విడివిడిగా కలిపి పైన పేర్కొన్న 15 మంది ముందు కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఈ 15 మందికి సహకరించిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపైన అధికారులు దృష్టి సారించారు. ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే తేలినా తాజాగా ఏపీలోనూ కొందరు నాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ఫోన్లపై నిఘా పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రాలు కూడా పాకినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు అరెస్ట్ చేసిన తర్వాత వారి నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడం జరిగింది. మరోవైపు ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్నను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీరు ముగ్గురిని కూడా నేడు కస్టడీకి అనుమతించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముగ్గురిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాలి. ఇక గతంలో పనిచేసే ఎస్ఓటీలో డీసీపీగా పనిచేసినటువంటి మరొక డీసీపీ వ్యవహారం సంబంధించి కూడా ఇప్పుడే బహిర్గతమైందని చెప్పుకోవచ్చు. అతను చెప్పినటువంటి నెంబర్లను కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అతను పనిచేసినటువంటి స్పెషల్ ఆపరేషన్ టీమ్ లో ఆ ఏరియా అంతా కూడా ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. 1-2 రోజుల్లో ఆ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.